తెలంగాణలో దుమారం రేపిన బీసీ అంశాలకు సంబంధించి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుల బాధ్యతలు ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందంటూ కూడా ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీసీ నేతలందరూ కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఆ, బీసీ సంఘాలకు సంబంధించి గాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో ఏంటి మీ సంఘాల సమావేశాలు ఎందుకయ్యాయి? మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? మీరేం చూస్తున్నారు? అసెంబ్లీలో సందర్భం లేకుండా మంత్రి వెంకటరెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా జగ్గారెడ్డి గారు నియమిస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయి అని మాట్లాడారు. అసెంబ్లీ ఉన్నది ఏమిటికి? ప్రజా సమస్యల మీద చర్చించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీ ఉంది. కానీ ఇవాళ పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించి జగ్గారెడ్డికి ఏమని ఏ విధంగా అంటాడు? పిసిసి అధ్యక్షునిగా 3 సంవత్సరాల కాలపరిమితి ఉండేది. 3 సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత దాని మీద చర్చ చేస్తే ఓ సందర్భం ఉంటుంది. కానీ ఇంకా సంవత్సరాల కాలంగా పిసిసి అధ్యక్ష పదవి ఉన్నా ఒక బీసీ బిడ్డను తొలగించి అగ్రకులానికి సొంత కులానికి ఇవ్వాల్సినటువంటి పిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇవాళ నువ్వు ఏ విధంగా అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి జగ్గారెడ్డి పేరు సూచిస్తాడో అదే జగ్గారెడ్డి ఒక బీసీ బిడ్డ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఒక చింత ప్రభాకర్ అనే ఒక బీసీ బిడ్డ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన నేను భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయడానికి ప్రకటించాడు. పోటీ చేయనని ప్రకటించినటువంటి వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని ఎట్లా అంటావు? అదే రేవంత్ రెడ్డి గారు నేను ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అంటే ఎందుకు మాట్లాడవు? ఎందుకు లావులు జడుపుకుంటున్నావు? అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి బీసీల మీద కక్ష కట్టడం, బీసీలను అవమానించడం, బీసీల మనోభావాలను దెబ్బతీయడం ఆయనకు పరిపాటిగా మారింది. ఆయన అలవాటు చేసుకున్నాడు. ఆయన బలుపు మాటలు బంద్ చేయాలి, అహంకారమైనటువంటి మాటలు బంద్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క రాజకీయ ప్రభంజనం మొదలైంది. బీసీలు తలుచుకుంటే నీలాంటి వాళ్ళను రాజకీయంగా బొందబెట్టడం అనేది పెద్ద సమస్య కాదు. నువ్వు బీసీల ఓట్లతోటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతోటి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచావు, ఒక్కసారి ఎంపీగా గెలిచావు. అయినప్పటికీ కూడా ఇవాళ బీసీల కృతజ్ఞత లేకుండా ఏ విధంగా ఇవాళ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నావు? అంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. 42% రిజర్వేషన్లు మీద అసెంబ్లీలో చట్టం చేశారు. 42% రిజర్వేషన్ల అంశం అనేది దేశవ్యాప్తంగా ఒక ఎజెండాగా అయింది. అదేవిధంగా పార్టీ పదవుల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు 70% పదవులు బడుగులకు ఇచ్చాడు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో 86% బహుజనులు గెలిచారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66% బీసీ ఎస్సీ ఎస్టీ 66% బీసీలు గెలిచారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీలు ఉంటే 5 బీసీ ఎస్సీ ఎస్టీలకు మహిళలకు ఇచ్చారు. అంటే సామాజిక న్యాయం వైపు కాంగ్రెస్ పార్టీలో ఆలోచిస్తుంటే ఇవాళ బడుగులకు జెండా మోస్టర్లు కాదు వాళ్ళకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తుంటే ఇది ఓర్వలేని ఇవాళ కంటగింపుతోటి ఇవాళ ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు బంద్ చేయి. నీ బీసీ వ్యతిరేక వైఖరి అడుగడుగున నీ నరాన బీసీ వ్యతిరేక వైఖరి ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. మరి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ ఎజెండా ఏ విధంగా ఉండబోతోంది? సో అధిష్టానం పైన కాంగ్రెస్ పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మంత్రివర్గం నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డిని బర్తరఫ్ చేయాలి. ఇవాళ 60% మంది గుండెలను మహేష్ కుమార్ గౌడ్ అనే ఆయన ఒక వ్యక్తి కాదు, 60% మంది బీసీలకు ఒక ఐకాన్, ఒక బీసీ బిడ్డ. నేను ఈ పిసిసి అధ్యక్షుడు ఉన్నది బీసీల చలవతోటే, బీసీల కోసమే ఉన్నది బహిరంగంగా చెప్పినటువంటి మునగాడు. అట్లాంటి బీసీ బిడ్డను ఆత్మగౌరవం మీ లెక్క వేల కోట్ల రూపాయలు సంపాదించుకోలే. 100 ఎకరాల భూమి ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి 100 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు రాజకీయాలకు వచ్చి. ఇవాళ ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఎత్తిన జెండా దించకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పార్టీలు మారలే, బ్లాక్మెయిల్ చేయలే. అట్లాంటి ఒక బీసీ బిడ్డను అవమానిస్తావా? కాబట్టి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తక్షణమే మల్లికార్జున ఖర్గే గారు ఈయనని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని బర్తరఫ్ చేయాలి. రోజు రోజుకు బీసీ ఎస్సీ ఎస్టీల మీద ఈయన ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈయన వల్ల అధికారులు కూడా తలెత్తుకోలేకపోతున్నారు. ఈయన వల్ల బీసీలకు అవమానం జరుగుతున్నది. ఈయన కాన్సెన్స్లో నల్గొండ కాన్సెన్సీలో ఇవాళ ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ యాదవ్ బిడ్డ ఈయన అనుచరులు మూత్రం తాగించారు.
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడు ఒక పద్మశాలి బిడ్డను డీసీసీ అధ్యక్షుడు అయితే ఓర్వలేక ఆయన్ని తొలగించాలంటున్నాడు. చెరుకు సుధాకర్ అనే తెలంగాణ ఉద్యమకారుడు ఒక గౌడ బిడ్డను ఇవాళ చంపేస్తామని చెప్పి రౌడీల ద్వారా బెదిరిస్తున్నాడు. అంటే ఈయన బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తున్నాడు, ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తి మంత్రివర్గంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కాదు 100 ఏళ్ళైన అధికారంలోకి రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీలో అందరూ కూడా రెడ్లు సంబంధించి ముఖ్యమంత్రి పదవి నుంచి కావచ్చు, మంత్రుల పదవులు కావచ్చు, అందరూ కూడా రెడ్లు పర్సెంటే ఎక్కువ ఉంది. సో బీసీలకు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకుండా మార్పులు చేర్పులు సంబంధించి మాటలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఒక బీసీ సంఘాలకు సంబంధించి ఒక నాయకుడిగా ఉన్నారు, ఏం చెప్తారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉదాహరణకు 60 లక్షలు ఉందనుకో, 60 లక్షలలో రెడ్ల మెంబర్షిప్ ఎంత ఉంది, బీసీల మెంబర్షిప్ ఉంది, లెక్కలు తీయండి. 90% మెంబర్షిప్ బీసీ ఎస్సీ ఎస్టీలదే. రెడ్ల మెంబర్షిప్ అగ్రకులాలను కలుపుకుంటే 9% కూడా లేదు. మరి 9% మెంబర్షిప్ లేనటువంటి 9% కార్యకర్తలు లేనటువంటి రెడ్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి, 90% ఉన్నటువంటి బడుగులు కావాలన్నా తేల్చుకోవాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం, రాజ్యాంగాన్ని చేతబట్టుకొని సామాజిక న్యాయం జరగాలి, కులగన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటున్నారు కదా. మరి దాని ప్రకారం వాటా దక్కాలి కదా. మంత్రివర్గంలో బీసీల స్థానం ఏంటి? ఉన్న మంత్రుల్లో ఇట్లాంటి నల్లగొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిలో ఎస్సీ ఎస్టీల పోను, ఒక ఆలేరు పోను, మిగతా మంది రెడ్లే కదా. 2 ఎంపీలు ఉంటే రెడ్లే కదా, 2 మంత్రులు ఉంటే రెడ్లే కదా, శాసనమండలి చైర్మన్ ఉంటే రెడ్లే కదా. అంటే నల్లగొండ జిల్లా మొత్తం రెడ్ల కబంధ హస్తాలో ఉండి బీసీలను ఓట్లేసి యంత్రాలుగా చూస్తారా? మేము ఓటేసిన పాపానికి బీసీలను అవమానిస్తారా? బీసీలను అణచివేయాలని చూస్తారా? అంటే పీసీసీ అధ్యక్షుడు కూడా ఓ బీసీ ఉండొద్దు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి అసందర్భంగా మాట్లాడాడు. ఇవాళ నేనంటున్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాడు. ఆయన మునుగోడు నియోజకవర్గంలో 2 మున్సిపల్ చైర్మన్ జనరల్ ఉంటే 2 బీసీలకు ఇచ్చాడు. ఆయనను చూసి నేర్చుకో. ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇవాళ నల్గొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ యొక్క భార్య మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన ఆమెకు మేయర్ పదవిలే. వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ గారు ఇంతకుముందు వైస్ చైర్మన్గా చేసినా ఆయనకు మేయర్ ఇయ్యలే. తన సొంత కులానికి ఒక రెడ్డికి మేయర్ పదవి ఇచ్చాడు. అంటే సర్పంచులుగా రెడ్లకే ఇస్తావు, మేయర్లుగా రెడ్డికే ఇస్తావు. అంటే మొత్తం బీసీలు ఉండొద్దా? ఇక పరిపాలకులు కావద్దా? ఓట్లు వేసడానికి ఉన్నారా? నల్గొండలో భారీ బహిరంగ సభ కూడా మీరు కార్యాచరణ రూపొందించారు. ఏ విధంగా ఉండబోతోంది? ఎవరిపైన ముఖ్యంగా ఈ బహిరంగ సభ ఉండబోతుంది? మేము బేషరతుగా బీసీ సమాజానికి కోమటిరెడ్డి వెంకరెడ్డికి క్షమార్పణ చెప్పాలి. క్షమార్పణ చెప్తేనే ఆయనని బీసీ సమాజం ఇవాళ క్షమిస్తుంది. లేకపోతే మాత్రం బరాబర్ ఏ క్షణంలోనైనా ఏ రోజులైనా ఆయన ఇల్లు ముట్టడిస్తాం. ఆ తర్వాత 2 లక్షల మందితోటి చెలో నల్గొండ పెట్టి అదే నల్గొండ గడ్డ మీద ఆయనని రాజకీయంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా బొందబెట్టడానికి నల్లగొండలో బీసీ గర్జన నిర్వహించి బీసీల సత్తా ఏందో ఆయన చూపిస్తాం. ఇప్పుడు ఫైనల్ సార్, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కావచ్చు, తదితర అంశాలు కావచ్చు, ఇప్పుడు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్లకు కావచ్చు చేస్తున్న వైఖరి సంబంధించి మీరేం చేయబోతారు? ఇన్నేళ్ళుగా అంటే 2 ఏళ్ల పాలనలోనే బీసీలకు ఇన్ని రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు. ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు వారి వెంట ఉన్నారా, ఉండడం లేదా? సో నెక్స్ట్ ఏంటి మీ కార్యాచరణ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి ఒక రెడ్ల పార్టీ అనే ఒక బ్రాండ్, ఒక పేరుంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిండో బీసీలంతా కాంగ్రెస్ పార్టీ చుట్టూ ర్యాలీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ర్యాలీ అయిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ శాతం బీసీలు ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్లు ఎక్కువ గెలిగారు. మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ గెలిచారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్షుడు ఇచ్చినందుకే ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవగలిగారు. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది. ఇట్లాంటి మేలు జరిగినది ఈ క్రమం లోపల ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించమనడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక రెడ్డిని బీసీల చేతిలో ఓడిపోయినటువంటి బీసీలు ప్రజలంతా తిరస్కరించినటువంటి ఒక రెడ్డిని తీసుకొచ్చి మరొక రెడ్డిని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుని పిలిస్తే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కాదు 100 ఏళ్ళున్నా అధికారంలోకి రాదు. అది గుర్తుపెట్టుకోండి. వెనకటి కాలం కాదు. ఇప్పుడు బీసీలంతా బీసీ యువకులు, ఉద్యోగులు, మేధావులు, కుల సంఘాలు ఓటు విలువ తెలుసుకున్నారు, హక్కులు తెలుసుకున్నారు. బీసీలను ఎవడన్నా అంటే చీల్చి చెండాడతామంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ మీ కుక్కతో ఒక వంకర బుద్ధి పోనిచ్చుకోకండి. మీరు గోడ మీది పిల్లిలాగా వ్యవహరించొద్దు. కోమటిరెడ్డి వెంకరెడ్డి బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద రోజు రోజుకు ఆయన ఆగడాలు మితిమీరిపోయినాయి, శృతి మించిపోయినాయి. ఆయన వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు శాశ్వత శత్రువుగా కాంగ్రెస్ మిగిలబోతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ బాధ్యతలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలను అక్కడి నుంచి జగ్గారెడ్డికి చేతికి అందిస్తే 100 సీట్లు గెలుస్తామంటూ కూడా చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో దుమారంగా మారాయని చెప్పుకోవాలి. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 ఏళ్ల పాలనలోనే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో బీసీ సంఘాలకు సంబంధించి అనేక ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మధ్యగా బాధ్యతలు అయితే వచ్చాయి. వాటిని మేము గుర్తించుకుంటూ కూడా బీసీ సంఘాలు ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరొకసారి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బహిరంగంగా వెనక్కైనా తీసుకోవాలి, సమాపనలు చెప్పాలంటూ కూడా ఇటు బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. సో ఇది కనుక చెప్పకపోతే ముందుగా కోమటిరెడ్డి ఇంటికి ముట్టడి చేస్తాం. దాని తర్వాత నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నల్గొండ జిల్లాలో నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయేటట్లుగా మేము చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. సో జగ్గారెడ్డికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి బీసీ నేతల చేతిలోనే ఓడిపోయారు. సో జగ్గారెడ్డికి అవకాశం ఇస్తే 100 సీట్లు ఎటు నుంచి గెలుస్తారనేది కూడా ఇప్పుడు బీసీ సంఘాల నేతలందరూ కూడా దీనిపైన వ్యాఖ్యలైతే చేసుకుంటూ కూడా దీన్ని ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో నెలకొన్నాయని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.